శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ బాగున్నారా? మీకు పదే పదే గుర్తు చేస్తున్నానండి, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నా ధర్మం. నేను ఎప్పుడైనా శని హోమం చేయించుకొని ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా అడిగానా? భక్తి ఛానల్లో, కొన్ని న్యూస్ ఛానల్స్లో, భక్తి ఛానల్, స్పిరిచువల్ ఛానల్స్లో, నేను టీవీ ఛానల్స్లో కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాను. కొన్ని వేలలో ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఎప్పుడైనా మీకు శని హోమం జరిపించుకోండి అని ఎప్పుడైనా చెప్పానా? ఎప్పుడు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే శని కుంభరాశిలోకి శని కుంభరాశిలోకి రావడం అనేది కూడా జరగలేదు అప్పుడు. కానీ ఇప్పుడు జరిగింది. శని కుంభరాశిలోనే ఉన్నాడు. ఇంకొక సంవత్సరం కాలం పాటు ఉంటాడేమో. నేను ఈ ఫీల్డ్లోకి రాకముందు 30 సంవత్సరాల క్రితం శని కుంభరాశిలోకి వచ్చాడు. నేను ఫీల్డ్లోకి వచ్చి 28 సంవత్సరాలు అవుతుంది. శని కుంభరాశిలోకి వచ్చి ఇప్పుడు దాదాపు 32 సంవత్సరాలు ట్రావెల్ చేస్తూ కుంభరాశిలోకి లాభస్థానమైనటువంటి కుంభరాశిలోకి శనీశ్వరుడు ప్రవేశించాడు. ఇక అదృష్టం అనేది మన వైపు చూస్తుంది. అదృష్టవంతరం కావాలి మనం తప్పకుండా. శని మన మీద ఇబ్బంది పడితే ఎలా ఉంటుందంటే, ఏ పనులు సజావుగా జరగవు, విదేశీ ప్రయాణాలు జరగవు, వ్యాపారాలలో విపరీతమైనటువంటి నష్టాలు కొనసాగుతాయి, ఆరోగ్య సమస్యలు కూడా మనకు ఎదురుపడతాయి. ఎన్ని టెస్టులు చేయించినా కూడా ఆరోగ్య సమస్యలు ఏమి లేదు, కానీ ఏదో రకమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతూ ఉంటాం. చీటికి మాటికి భార్యాభర్తల మధ్య విభేదాలు, గొడవలు, పోట్లాటలు, ఇవన్నీ కూడా ఈ యొక్క శనీశ్వరుని అనుగ్రహం లేకపోతేనే జరుగుతుంది. ఇచ్చినటువంటి డబ్బును మళ్ళీ తిరిగి ఇవ్వకుండా మనల్ని చాలా నరకయాతన, ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంటారు. మనం రూపాయి పోగు చేసినటువంటి డబ్బు కూడా ఆగిపోవడం, మనకు రావాల్సిన డబ్బు ఆగిపోవడం జరుగుతుంది. శనీశ్వరుని యొక్క అనుగ్రహం లేకపోతే మనకు తిరిగి రావు. అదేవిధంగా వ్యాపారాలలో నష్టాలు జరగడం, రుణ బాధలు కలిగి ఉండడం, విదేశాలకు వెళ్ళాలన్న ఒక కళ నెరవేర్చుకోకపోవడం, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఊరికైనా తిరిగి రావడం, ఒకవేళ వెళ్ళి చదువుకున్నా కూడా ఏమంత పెద్ద ప్రయోజనం లేకుండా డబ్బులంతా కూడా ఖర్చు అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా శనీశ్వరుని అనుగ్రహం లేకపోతే ఇబ్బంది పడతారు. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలన్న ఒక కళ నెరవేరకపోవడం, అంటే స్టాంపింగ్ కాకపోవడం, వీసా రాకపోవడం, మానసిక అశాంతి, ఎప్పుడు కూడా ఆందోళన, మనస్సు ఎప్పుడు కూడా ఏదో జరుగుతుంది, ఏదో జరగబోతుంది అనే ఒక ఫీలింగ్లో మనం ఉండడం జరుగుతుంది. కాబట్టి శనీశ్వరుణ్ణి మనం ప్రసన్నం చేసుకోవాలి. ఎప్పుడంటే మనం 2024వ సంవత్సరంలో మరి 24వ తారీఖు 2వ నెల మరి ఈ యొక్క పుణ్యతిథి మరి రోజే, ఆ పౌర్ణమి రోజు మరి ఈ యొక్క శనీశ్వరుని హోమం జరిపించుకోవడం కూడా ఎంతో మంచి వేళా విశేషం అండి. కాబట్టి మీరు తప్పకుండా పేరున ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను, ఈ యొక్క శనివారం రోజు పౌర్ణమి తిథి నాడు వచ్చేటువంటి ఈ యొక్క శని హోమంలో మీరు ప్రతి ఒక్కరు చేయించుకోండి, శని హోమం చేయించుకోండి. మీరు మా దగ్గర రానవసరం లేదండి. శనీశ్వరుని అనుగ్రహం కలగాలంటే మీ గోత్రనామాలు మాకు పంపించండి. ఆ గోత్రనామాల మీద మేము ఈ యొక్క శని పూజలు జరిపించి శని హోమం కాలుస్తాము. మీకున్నటువంటి శని ప్రభావం కూడా మొత్తం పూర్తిగా పటాపంచలైపోయి రాబోయే 30 సంవత్సరాలు, నెక్స్ట్ వచ్చే 30 సంవత్సరాలలో శనీశ్వరుడు మీకు అండదండగా ఉండి మీకున్నటువంటి సమస్యలను అతను సాల్వ్ చేస్తుంటాడు శనీశ్వరుడు. కాబట్టి 30 సంవత్సరాల తర్వాత శనీశ్వరుడు తన సొంత ఇల్లు అయినటువంటి కుంభరాశిలోకి వచ్చాడు. కాబట్టి మనం చక్కగా శని హోమం జరిపించుకొని శని అనుగ్రహానికి మనం పాత్రులు కావాలి మనం. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.